అంతలోపు మనం బల అయిపోయకపోతే జనాలు తొందర పెడుతూ ఉన్నారు, వీళ్ళు పడి కొట్టేటట్టున్నారు నా మీద, యుద్ధానికి వెళ్ళాలి ఇప్పుడు మనం. అంతలోపు మనం బలియాకు సమర్పించాలి, శత్రు దేశం నుంచి యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి ఒకవేళ ప్రవక్త రావడం లేట్ అయితే, మనం వెళ్ళడం లేట్ అయితే వారు మా మీద పడి దాడి చేస్తారేమో భయంతో, మనుషుల మీద ఉండే భయమును బట్టి మరి ఏం చేస్తున్నారంటే, అక్కడ సౌలు రాజు గారు బలి అర్పణ ఆయన స్వకీయంగా ఇచ్చారు. యాజకులు చేయాల్సిన పనిని ఆయన చేశాడు. అయితే అంత ముందుకు అమాలేకీయులను దేవుడు వారి జంతువులను వారిని నాశనం చేయమని దేవుడు సెలవిస్తే, జంతువులు బలిష్టమైన వాటిని బలి కోసం సపరేట్ గా పెట్టాడు, కొందరిని విడిచిపెట్టాడు. దేవుని మాటనైనా వినలేదా దేవునా? He dishonored God's word. అయితే దేవుడిని ఆ రోజు సన్మానించలేదన్న గల కారణం ఏంటంటే, ఆయన స్వకీయమైన ఆలోచన ఆధారం చేసుకుని ఉండగా